ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు నివాసించుటకు నివాస యోగ్యంగా లేకపోయింది. ఎందుకంటే తెలుసా, అవ్వ ఆదాము దేవుడు చేయొద్దన్న తప్పులు చేశారండి. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తే ఆ పొరపాటు ఏంటో నెక్స్ట్ వచ్చినప్పుడు ఈసారి చెప్తాను పిల్లరా. ఆ చేయొద్దన్న తప్పు చేసినప్పుడు దేవునికి నివాస యోగ్యంగా లేకపోవటం వల్ల ఏదేను తోటలో నుంచి వారిని బయటికి తోసివేయడం జరిగింది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, వంశావళిలో ఆ తర్వాత వస్తున్నాయి. 4వ అధ్యాయంలో వంశావళి వస్తున్నాయి, 5వ అధ్యాయంలో కూడా వస్తున్నాయి, బలి వస్తుంది 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో వచ్చేసరికి వంశావళిలో వస్తా ఉన్నాయి ప్రియులారా. 6వ అధ్యాయంలో వచ్చేసరికి నోవాహు పిలిచి హల్లెలూయా నీవు ఓడను కట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఏ మానవుడిని అయితే 6వ అధ్యాయంలో దేవుడు సృష్టించాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఏ మానవుడినైతే 6వ దినమున, అంటే 6 దినములు అయ్యింది మానవుడు సృష్టించింది. ఏ దినం అండి? 6వ దినమున. 6వ దినమున మానవుడు ఎప్పుడైతే సృష్టించాడో దేవునికి ప్రియులారా, మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయములో మానవుడు నాశనం చేయుటకు దేవుడు ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. నాకు అర్థమైంది మీకు. హల్లెలూయా. 6వ దినమున ఏం చేశాడు? మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండం చదువుకోండి ప్రియులారా. 6వ దినమున సమస్త సృష్టిని, మరి భూమిని, ఆకాశమును, సముద్రమును, దానికి పునాదులను, పొడాకు జీవులను, ఆకాశ పక్షులను, జంతువులను అన్ని సృష్టించి 6వ దినమున మానవుని సృష్టించాడు. 6వ దినమున మానవుడు ఎలా సృష్టించబడ్డాడంటే దేవుని పిల్లరా, ఆత్మస్వరూపిగా సృష్టించబడ్డాడు అతను. హల్లెలూయా. మానవుడికి 3 దశలు. ఫస్ట్ ఏంటంటే, మీరు కింద ముందు చెప్పాను ప్రియులారా, ఎందుకంటే చాలా విషయాలన్నీ మరి ఆ అంశాన్ని ఎప్పటికీ చెప్తానేమో ప్రియులారా, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కానీ మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదట మానవుడు సృష్టించింది ఎట్లాగంటే ఆత్మనరుడు. మొదట ఏమి నరుడు అండి? ఆత్మనరుడు. హల్లెలూయా. 2వ నరుడు దేహముతో కలిగిన దైవ నరుడు. నా మాట గమనించారా? హల్లెలూయా. 2వ అధ్యాయంలో దేహముతో కూడిన దైవనరుడు. ఆత్మనరుడు అనగా మన పోలికిన మన స్వరూపమున అనగా దేవుడు తన ఆత్మ వలె ఒక ఆత్మను తీసుకొని వచ్చాడు అక్కడ. అది ఆత్మ ఆదామును. అర్థమైంది నా మాట? హల్లెలూయా. ఇటుకలు చూసుకుని అనగా ఆదాము 1వ అధ్యాయంలో ఆదాముని నేను వాచి పట్టుకున్నాను, కానీ ఆదాము పట్టుకోలేడు. అనగా ఆత్మ ఉన్నాడు. ఒక గోడలో నుంచో, ఒక ఇంట్లో నుంచో, లేదంటే ఎక్కడికో ఒక వెళ్ళిపోతుంది. ఒక థియాఫనీ అనగా ఒక థియాఫనీ ఆత్మ అనమాట. అది అనగా దేవునిలో దేవుడు ఏమన్నాడు? మన పోలికనా. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా చక్కగా గమనించండి. నాకైనా పెద్దలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చక్కగా గమనించండి ప్రియులారా. హల్లెలూయా. కనుక చూడండి, నా పరిస్థితిని బట్టి కాదు, వాక్యమును బట్టి మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ నరులను దేవుడు ఏ విధంగా సృష్టించాడు అంటే, ప్రభునామన మహిమ కలుగును గాక. ఏమన్నాడు? మన పోలికన, మన స్వరూపమున అని అన్నాడు. అంటే ఏంటంటే దేవుడు తన పోలికన, తన స్వరూపమున, తనలో ఉన్న ఒక ఆత్మ కొంత భాగాన్ని తీసాడు అక్కడ. ఇక్కడండి. హల్లెలూయా. అతడే ఆదాము. అర్థమైంది మీకు? 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే మీకు అది స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చదవండి 26. చూడండి ప్రియులారా, దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. మరలా కొంచెం ముందుకెళ్తాను నేను ఇప్పుడు. మన పోలికిన మన స్వరూపమునంటే అక్కడ ఇంకెంతమంది ఉన్నారు దేవుని దగ్గర? ఎంతమంది ఉన్నారంటారు? హల్లెలూయా. దేవుడికి అనుకుంటున్నారు, దేవుడికి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మన పోలికని చేద్దాము అని అనుకుంటున్నారా అంటున్నారు. హల్లెలూయా. దేవుడికి తండ్రి ఉంటే తండ్రికి భార్య ఉందా? ఎంత అవివేకమైన జ్ఞానమో నా మాట వినండి. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. అర్థమైంది నా మాట? నేను ఈ మాట మీద గుర్తు చేస్తాను. యోబుతో ఏమన్నాడు? భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు? నా మాట అర్థమవుతుంది మీకు? నీకు గ్రహింపు కలిగితే నాకు చెప్పు అని అన్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు, రవ్వంతన ఈ సృష్టిని చేయనప్పుడు, అగాధ సముద్రములకు ఇసుకగా ఆనకట్టగా నేనప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు, సర్వ సృష్టిని సృష్టించినప్పుడు, దేవదూతలు ఏకముగా కూడి చప్పట్లు కొట్టినప్పుడు, యోబు నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు బహువృద్ధుడవు.
యోబు ఎప్పుడున్నాడంట? భూమికి పునాదులు వేసినప్పుడే ఉన్నాడంట. భూమి రవ్వంతా సృష్టించక మునిపే ఉన్నాడంట. దేవుడు తన ఆలోచనలో చేస్తుంటే దేవదత్తులు తనగా ఎవరో కాదు, యోబు కూడా ఆ దేవదత్తులు ఒకడై ఉన్నాడు. అక్కడ ప్రధాన శిల్పిగా చూస్తున్నాడు అన్ని. ఏకముగా ఉండి చప్పట్లో నువ్వు ఎక్కడున్నావు యోబు, నీకు తెలిస్తే చెప్పు అని అన్నాడు. ఎక్కడున్నావంటే నువ్వు బహువృద్ధుడు అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎవరో కాదు, దేవుని ప్రణాళికలో ఈ దినమున కొంచెం బేస్ తగ్గే, దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో ఈ దినమున చివరి గొర్రె పిల్ల వరకు ఆనాడు యేసు క్రీస్తులు అక్కడే ఉన్నారు. మీరు అందరూ కూడా నా మాట అర్థమైందా? నేను పుట్టక మునుపు, నా తండ్రి వివాహం చేసుకోమునుపు నేను ఎక్కడున్నాను? నా తండ్రి వెన్నులో ఉన్నా నేను. అర్థమైంది కదా? హల్లెలూయా. నేను పుట్టక మునుపు, నా తండ్రి వివాహం చేసుకోమునుపు నా తండ్రి వెన్నులో నేనున్నాను. కానీ వివాహము ద్వారా దేవుడు జతపరిచిన ఒక భార్యాభర్తల బంధం ద్వారా దేవుడు ఒక శరీరము ఆకారం వచ్చి ఆకాశం నుంచి ప్రాణం ఆ శరీరంలో పంపించాడు. తల్లిదండ్రుల ద్వారా ఒక అండము బీజం ద్వారా ఒక రూపం అయితే ఏర్పడే సృష్టి పెట్టారు. కానీ ప్రాణం మాత్రం దేవుడు ఇవ్వాల్సింది ఆత్మ. హల్లెలూయా. ఆ గడికి తనలో నుంచి, ఎవరిలోంచి అండి? తనలో నుంచి ఒక ఆత్మ భాగాన్ని ప్రతి నరుడు లోపల నుంచి వదులుతున్నాడు. ఇది నా మాట గమనించండి. 82వ కీర్తన ఒకసారి తీయండి. బేస్ తగ్గించా? హల్లెలూయా. 82వ కీర్తన తీయండి పిల్లలు. మీరందరూ సర్వోన్నతుల కుమారుల కిందకి రండి. కింద ఎన్నో వచనం? 82వ కీర్తన 6వ వచనం చూడండి. మీరందరూ దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నా మాట అర్థమైందా? ఎవరంటా మనం? దైవములనియు. ఒక సువార్తగా అంటే పబ్లిక్ పుట్టకుంటే మాట చెప్పనా, దైవాలు ఎప్పుడైనా ప్యాకెట్లు ఆడతాయా? దైవాట్లు అబద్ధాలు ఆడతాయా? దైవాలు మందులు తాగుతాయా? దైవాలు బూతులు తిడతాయా? దైవాలు కుళాయి బొగ్గులు తిట్టుకుంటారా? నన్ను క్షమించండి పిల్లలు. హల్లెలూయా. మారు మనసు పొందాలి. మీరు దైవ కుమార్తెలు, దైవ కుమారులు. మీరు అందరూ దేవునిలో నుంచి వచ్చిన భాగాలు మీరు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్తారు. హల్లెలూయా. అందుకనే పిల్లరా, ఎవరైతే ఆదాము దేవునిలో నుంచి వచ్చిన ఒక భాగం, దేవుని నుంచి వచ్చిన పాఠ్య భాగం. హల్లెలూయా. కనుక అందుకనే అవ్వ కూడా ఎక్కడన్నా నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుంచి తీపడింది కనుక నారి అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అట్లాగే నువ్వు దేవునిలో నుంచి తీపడ్డావు. హల్లెలూయా. కనుక నా ప్రియులారా, హల్లెలూయా, కనుక ఈ ఆదాము ఆత్మనరుడే బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆత్మనరుడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? నేల మందును తీసి, హల్లెలూయా, బొమ్మగా చేసి ఏం చేశాడు తెలుసా? మొదటి అధ్యాయంలో చేసే నరుడిని ఈ బొమ్మ లోపలికి నాసికారంధ్రం ద్వారా ఊతాడంట ఆయన. అర్థమైంది నా మాట? 2వ అధ్యాయం కూడా చూడండి. రెండు 7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చాలు ప్రియుల. హల్లెలూయా. దేంటి ఏం చేశాడు? నేల మట్టిని తీసుకు నాసికారంధ్రంలో జీవాయువు అంటే మొదటి అధ్యాయంలో చేసిన ఆత్మని ఏం చేశాడంటే ఆ బొమ్మ లోపల కుదిరాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి అధ్యాయంలో దైవనరుడు. హల్లెలూయా. ఇప్పుడు శరీరము కలిగిన దైవనరుడు అయ్యాడు. దేహము కలిగిన దైవనరుడు. ఏ దేవుని తోటలో దేవునికి ఉంచాడంటే ఏ దేవుని తోటలో స్వేచ్ఛపరచుటకు పనివాడు కలిగిన దేవుని కుమారుడు అయ్యాడు. చూసారా? హల్లెలూయా. అంటే ఏ దేవుని తోట స్వేచ్ఛపరచుటకు, తోటను తడుపుటకు, ఆ యొక్క స్వేచ్ఛపరచుటకు నరుడయ్యాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి పాపి అయిన నరుడయ్యాడు. నా మాట అర్థమైందా? దైవత్వంలో నుంచి ఏ కేటగిరీ నుంచి దిగుతున్నాడో చూడండి దేవుని కుమారుడు. ప్రియమైన దేవునికి పిల్లలారా, సొలొమోను ఫస్ట్ పుట్టినప్పుడు గొప్ప జన్మలో జన్మించాడు. అర్థమైందా?
అతడు గొప్పగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, రాజుగా ఉన్నాడు, రాజ్యాలు బాగా పరిపాలించాడు, దేవునికి మందిరాన్ని కట్టాడు, గొప్ప పరిపాలన చేశాడు. కానీ హల్లెలూయా వివాహాలు అధికముగా చేసుకుని లాస్ట్కి దేవునికి అవిధేయుడిగా చనిపోయాడు. మీ జన్మ తొదకన్నా చివరి బాగున్నదే ఆశీర్వాదం. పెద్దోళ్ళు అయ్యేందుకు శాతత్వం పెరిగిందని, శాతత్వం పెరగట్లా నీకు ప్రియులారా, దేవునికి దూరం అవుతున్నావు నువ్వు. హల్లెలూయా. కనుక ప్రియులారా 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమయ్యాడంటే నరుడు, చూడండి ప్రియులారా, దేవుని పోలికిన దేవుని స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. మామూలు నరుడు దైవ నరుడయ్యాడు, ఆ తర్వాత పాపి నరుడయ్యాడు. అక్కడి నుంచి పడగోసుకుండా వచ్చిన తర్వాత ప్రియులారా ఏమవుతున్నాడంటే ఆ నరుడును చెడుతను విసర్జించడంలా 6వ అధ్యాయంలో నోవాహు ద్వారా నరులను సంహరించడం వరకు దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా. దిగొచ్చేమంటున్నాడు, నువ్వు ఓడ కట్టు అని అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఓడ అనగా ఏంటంటే ప్రియులారా చితిసారపు బ్రానుతో నోవాహుకు చెప్పాడు ఓడ కట్టమని. ఈ చితిసారపు బ్రాన్ అంటే ఎటువంటిదంటే ప్రియులారా, మనకు ములగ చెట్టు ఉంది కదా, ఈ ములగ చెట్టు చాలా బెండు ఇరిగిపోద్ది కదా. హల్లెలూయా. అటువంటి ఒక ములగ చెట్టు బెండుని తీసుకొచ్చి దాన్ని ఆరగట్టారు. ఆరగట్టి దాన్ని చెక్కి దాన్ని కట్టిన తర్వాత దాన్ని మేకులు కొట్టాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆ మేకులు కొట్టిన తర్వాత దానికి ఏం చేశాడంటే కీలు అనేది ఉంటుంది, ఒక చెట్టు పదార్థం, దాన్ని ఉడకబెట్టి ఆ కీలును లోపల రాస్తున్నాడు పిల్లారా. హల్లెలూయా. అందుకని దేవుడు రక్షణ అనేది చాలా సామాన్యతలో దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నేను ఏం చెప్తున్నానంటే చితిసారపు బ్రానునే ఎందుకు అనుకున్నాడంటే దేవునికి ప్రియులారా ఈ దేశంలో ధనవంతులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. రిలయన్స్ అంబానీ ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నాడు, హల్లెలూయా, ఎలాన్ మాస్క్ ఉన్నాడు. ఇటువంటి దేశంలో ప్రపంచం మొత్తంలో ఎంతో కుబేరులు ఉన్నారు ప్రియులారా. కానీ ఈ ప్రపంచ కుబేరులు ఎవరిని ఎన్నుకోకుండా దేవుని ప్రేమ మీ మీదకి ఎందుకు వచ్చింది? హల్లెలూయా. వాళ్ళందరూ కూడా విలువైన కర్రలు, విలువైన మ్రానులు. హల్లెలూయా. కానీ చితిసారపు మ్రానుతోనే ఆ ఓడ కట్టాలని కోరుకుంటున్నాడు. నేనేం చెప్తున్నానంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు కాలములలో హల్లెలూయా ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రి పరిసయ్యుడు ఉన్నాడు, గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. ఈ గొప్ప గొప్ప బోధకుల మధ్యలో వారి కుమార్తె గర్భంలో దేవుడు జన్మించలా. హల్లెలూయా. ఈ పూట పని చేసుకుంటే తెచ్చుకొని తినే ఒక కూలివాని కన్య గర్భాన్ని జన్మించాడు ఆయన. పేదవారి కన్య గర్భాన్ని జన్మించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే సామాన్యతలోనే దేవుడు దాగి ఉన్నాడు. మీరు అనుకున్నారు గొప్ప గొప్ప కట్టిన దేవాలయాల్లోనూ ఓ పెద్ద సంస్థల్లోనూ దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు, పొరపాట్లో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. చూడండి పిల్లలు, హల్లెలూయా, నువ్వు పొరపాట్లో ఉన్నావు. గొప్ప గొప్ప భవనాల్లో కట్టిన పాస్టర్ జీవితాలు బహురోతగా ఉన్నాయి, నా మాట క్షమించండి. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఇద్దరు భార్యలు. నాన్సెన్స్, బుద్ధిహీనమైన జ్ఞానం ఉంది. ఎవరికి బోధ చేస్తావు నువ్వు? హల్లెలూయా. ఏనుగు బోధ చేస్తావు నువ్వు? నరకానికి పోయి ప్రజలందరూ నరకానికి తీసుకెళ్తావా నువ్వు? హల్లెలూయా. ఇద్దరు భార్యలు కానీ ఏం జీవించావని ఏం బోధిస్తారు పిల్లరా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏదో గొప్పలున్నారు కాదు. అపోస్తులైన పౌలు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అపోస్తుల యొక్క శిష్యుల దగ్గర, దేవుని శిష్యుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఏకపత్ని పురుషుడు ఉండాలి, ఇంటి కుటుంబాన్ని బహుగా ఏలిన వాడే ఉండాలి, అధ్యక్ష పదవి వహించాలంటే. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా, చూడండి దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా గమనించాడు? గొప్ప గొప్ప దాంట్లో ఉన్నాడని అనుకుంటున్నావు, నువ్వు పొరపాటు పడుతున్నావు. హల్లెలూయా. చితిసార ప్రమాణం ఇరిగిపోయే మ్రాను తీసుకుని ఏం చేశాడు తెలుసా? దానికి చెక్కాడు. ఎన్ని అరలు అంటే 3 అరలు పెట్టాడు. హల్లెలూయా. ఈ కీలు తీసుకొచ్చి పోస్తున్నాడు. ఆ కీలు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ మ్రాన్ ఎవరో తెలుసా? మనమే. మన జీవితాలు చెక్కుతున్నాడు. అందుకే కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వస్తాయి ప్రియులారా. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు క్రైస్తత్వం జీవితం దగ్గరికి వస్తే చాలా మంది దైవ సేవకులు చెప్తారు, అసలు నీకున్న సుఖాలు ఎవరికి రావు, నీకున్న ఆశీర్వాదాలు ఎవరికి రావు, నీకున్నంత ఆస్తి, డబ్బులు, బిల్డింగ్లు ఎవరికి రావు, నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను దేవుడు. ఇదే చెప్తా ఉంటారు ప్రియులారా. నువ్వు ఆశీర్వదించబడతావన్నమాట వాస్తవే, కానీ నిన్ను అంత సుఖాల్లో కూడా పరలోకం తీసుకెళ్ళడన్న మాట కూడా ఇది వాస్తవం.
నీకు అర్థమైంది నా మాట? సుఖపడతా పల్లకీలో కూడా నిన్ను పరలోకం తీసుకెళ్తాడంటే నువ్వు పొరపాటు పడుతున్న వాళ్ళ మాటలు తప్పు చెబుతున్నారు నీకు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు పల్లకి పెట్టి రాలా, సిలువను మోసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ఆయన. నీ సిలువ అంటే నీ వంతులో ఏ ఒత్తిళ్ళు ఏ గలిబిళ్ళు ఏ ఉన్నాయో అవి ఎత్తుకొని నేను పరలోకానికి వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. అంతేగాని ఏదో ఈ పూటకే పరలోకానికి వెళ్ళిపోతాం, బాప్తిసం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతానంటే చాలా కష్టం ప్రియులారా. అలాగే లేదు సువార్త. ఎన్నడూ కూడా యేసు ప్రభు అలా చెప్పలేదు మనకి. హల్లెలూయా. చూడండి, కొంతమంది చెప్తా ఉన్నారు తెలుసో తెలియకో ప్రియులారా, అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి కాదు ప్రియులారా. హల్లెలూయా. అయితే దేవుని ప్రియులారా ఎంత సామాన్యతలో ఉన్నాడంటే, ఓ ప్రధాన యాజకుడు ఉన్నారు, అన్న కైఫా ఉన్నారు ఎక్కడ. హల్లెలూయా. ఓ ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళ కుమార్తెలు కన్నికలై ఉన్నారు. ఎందుకు ఆ కుమార్తెల కన్నికలకు పుట్టలేదు ఆయన? హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు విద్య లేని పామరులకి ఎందుకు యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు? హల్లెలూయా. నేను అంటున్నాను, పెద్ద పెద్ద బాప్టిస్ట్ సంస్థల్లోనో, పెద్ద పెద్ద ఏరియా పెంతుకోస్తుల్లోనో, పెద్ద పెద్ద సిఎస్ఐ చర్చిల్లోనో, లేకపోతే పెద్ద పెద్ద రోమన్ క్యాథలిక్ చర్చిలోనో దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా పాస్టర్లో? నా మాట వినండి. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబం గురించి నాతో మాట్లాడాడు సవాలుగా బోధించేవాడు ఎవరైనా ఉన్నారా? అన్నా నీ సమయం అంతా కాలక్షేపం అంతా టీవీల ముందే సరిపోతా ఉంది. దేవుని దర్శనము చూసే సమయం ఎక్కడ ఉంది నీకు అంటున్నా నేను. కాదా ఇది? హల్లెలూయా. నువ్వు దేవుని దర్శనాన్ని చూసి, దేవుని కళ చూసి నీ కుటుంబ క్షేమం గురించి ఏ నాడైనా నువ్వు దర్శనం చూడగలవా? హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నేను చెప్తా ఉన్నాను ప్రియులారా. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో దేవుని దర్శనాలు కలిగి ఉన్నా నేను, దేవుని పిలుపు కలిగి ఉన్నా, దేవుని స్వరాన్ని విని ఉన్నా నేను. ఒక దేవుని పిలుపు, నిజమైన పిలుపు కలిగిన సేవకుని జోలికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా? నాకు తెలుసు. హల్లెలూయా. నా ప్రియమైన దేవునికి పిల్లలారా, దేవుని కలుసుకునే మార్గం ఒకటి చెప్తా ఉన్నాను, గుర్తుంచుకో. హల్లెలూయా. గొప్ప గొప్ప స్థానంలో నువ్వు ఎప్పుడు కూడా దేవుని కలుసుకోలేవు నువ్వు. హల్లెలూయా. దేవుని ఒక సామాన్యమైన, చూడండి పేతురు అసలు తన సంతకం తాను కూడా రాదంట. ఆయన ఏం చేశాడు సార్? పేతురు పరలోకం తాళ చేతులు నీకే అన్నాడు. హల్లెలూయా. పరలోకం తాళ చేతులు చదువుకొని ఒక సిటీ సారపు రాను పేతురు. నా మాట అర్థమైందా? ఈ ఓడ ఎక్కడ కడతాడు ఆయన? హల్లెలూయా. ఆ కట్టిన ఒక అరలో ఒక పనిముట్టు అయిన వాడే పేతురు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఏంటంటే గొప్పాడు. పౌలు గారు గొప్పాడు. హల్లెలూయా. పౌలు గారు నెక్స్ట్ ప్రధాన యాజకుడు అవ్వాలా? పౌలు గారు ఒక గొప్ప బాధకుడు అవ్వాలా? నిలువ టంగి వేసుకొని శుభములని చెప్పి పెద్ద సంఘానికి పాస్టర్ అవ్వాలా? హల్లెలూయా. అక్కడ దేవుడు లేడు. ఎందుకో తెలుసా? దేవాలయపు తెర నిలువుగా చీలటం వల్ల దేవుడు మందిరాల్లోంచి బయటకు వచ్చేసాడు. నా మాట అర్థమైందా? మనుషులు కట్టుకున్న మందిరాల్లో నుంచి దేవుడు ఎప్పుడో బయటకు వచ్చాడు ఈస్టర్ రోజున. హల్లెలూయా. ఈస్టర్ కి ముందు గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజున ఆయన దేవాలయపు తెర చిరిగిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వేళకి దేవాలయపు తెర చిరిగిపోయి ఆయన మనుషులు కట్టిన కట్టడాల్లో ఉండటం మానేశాడు. దేవుడు అక్కడ మానేసి మన హృదయాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఇటువంటి చిత్తే సార్ వానులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒక రోడ్డు కోటాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒక చెట్టు కింద కోటాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వీధి కోటాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ 2-3 యథార్థంగా ఆరాధన చేస్తారు వారి మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అదిగో పెద్ద మందిరాల్లో భవనాల్లో నేను ఉంటాను అనుకుంటే నువ్వు పొరపాటులో ఉన్నావు. దేవాలయపు తర ఎప్పుడూ చిరిగిపోయింది ప్రియులారా. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ చితీసారపు రాను ఎవరైనాడు? ఆయన పేతురు. హల్లెలూయా. చూడండి, పౌలు అంటే గొప్పాడు. హల్లెలూయా. పౌలు రోమా పౌరుషత్వం కలిగిన వాడు. ఎటు రోమా పౌరుషత్వం కలిగిన తెలుసా? పౌలు ఒరిజినల్ టేకి కర్ర లాంటి లేదు, అది అతను ఏంటంటే బర్న్బా కర్ర ఏమో, లేకపోతే ఎర్రచందనం కర్ర అనుకోండి పౌలు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు రోమా పౌరుషత్వం ఏంటంటే తెలుసా? స్టెఫను చంపేస్తే పౌలు కనుక దాన్ని తీసి అవకడ మారేశాడు. పక్కన మారేయండి, ఈడు మరణానికి సాక్ష్యమే లేదు, ఈడు మరణానికి కేసు లేదని కొట్టేసినాడు. అంత అధికారం కలిగినాడు పౌలు. హల్లెలూయా. ఆఖరికి పౌలు ఏం చేశాడు తెలుసా? ఏదైతే పట్టా తీసుకున్నాడు ఆ పట్టా తీసి చించి అవకడ మారేశాడు.
గమలీయేలు ఒక సంస్థలో ట్రైనింగ్ పొందుకున్నాడు. అర్థమైందా? ఓ ట్రైనింగ్ పొందుకున్న బోధకులారా, ట్రైనింగ్ పొందుకున్నది మనుషుల ఎద్ద కాదు, మోకాళ్ళ ఎద్ద నువ్వు ట్రైనింగ్ పొందాలి. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఉయ్యేరు వెళ్ళా ఒక అతని దగ్గరికి. అతనేదో పెద్ద బైబుల్ ట్రైనింగ్ లాగా చెప్తా ఉన్నారు. అది ఎవరో దానికి తెలిసినోడు తీసుకెళ్ళాడు. చెప్తే ఇజ్రాయెల్ ఎండింగ్ ఒకసారి అయితే ఇంకోసారి ఎక్కడే చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను పిలిచి చెప్పా, ఓ బోధకులు పైన బోధకుడా, నువ్వు చెప్పేది తప్పు, 15వ అధ్యాయం స్టార్ట్ అయింది చూడన్నా. అక్కడ ఒప్పుకోలేక తబ్బలాడి తడబడిపోయి ఇదే అదే అదే అంటున్నారు పిల్లరా. వాళ్ళ ముందు ఒప్పుకోలేదు. చూడండి పిల్లరా, సరిగా ఏమీ తెలియకోకుండా ఎవరికి నేర్పుతావని నువ్వు బోధకుడు అయ్యావు. హల్లెలూయా. చూడండి నా పిల్లరా, తర్పీదులో దేవుడు ఉండడు, నువ్వు నేర్చుకోవటంలో దేవుడు ఉండడు. హల్లెలూయా. ఏలియా యొద్ద ఎలీషా శ్రద్ధగా నేర్చుకోవటంలో దేవుడు ఉన్నాడు. ఒక నిజమైన భక్తి కలిగిన దైవజనుడి దగ్గర నువ్వు నేర్చుకోవాలి కానీ ఇవాళ ఏదో పుస్తకం తీసుకెళ్ళి రాసుకొని నువ్వు బాధ చేస్తున్నావు, దేవునికి ద్రోహం చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి పౌలు ఏం చేశాడంటే ఆ పట్టా తీసుకెళ్లి చించేశాడు. హల్లెలూయా. రోమా పౌరుషత్వం తీసుకెళ్ళి ప్రపంచంలో 10 మంది ధనవంతుల్లో ఒకడైతే పౌలు కూడా అటువంటి ధనవంతుల్లో ఒకడై ఉన్నాడు. ఆ రోజుల్లో రోమ పౌరుషత్వం కలిగి ఉన్నాడు. గమలీయేలు దగ్గర పట్టా తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రధాన యాజకుడు స్థానానికి వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. మొత్తాన్ని చించి పక్కన బారేశాడు. హల్లెలూయా. ఒక అంగీ తీసుకున్నాడు, ఇంకో అంగీ తీసుకొని మెలకుండా వెళ్తున్నాడు సువార్తకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, అతను సమస్తమును ఎండగట్టుకోవలసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ విలువైన స్థానంలోంచి తను పడేసుకోవాల్సి వచ్చాడు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అద్దింట్లో ఉన్నానన్నాడు. కట్టుకోవడానికి బట్టలు లేవు, అక్కడెక్కడో జత ఉన్నాయి, అవి పట్టుకురండి అని సువార్తలో చెబుతున్నాడు. హల్లెలూయా. ఏమీ లేనివాడుగాను దేవుని దగ్గర సమస్తము కలిగిన వాడుగా బతుకుతున్నాడు అతను. నువ్వు దేవుడిని కలుసుకోవాలంటే నీదన్నది ఏదైనా సరే అది పోందే, నువ్వు దేవుడిని కలుసుకోలేవు. ఇది యేసు ప్రభు సాక్షిగా నేను చెప్తున్నాను. నీలో ఉన్నదేదో అది పోందే, నువ్వు యేసుక్రీస్తుని కలుసుకోవటం అసాధ్యము. నా మాట ఏంటంటే దేవుని ప్రియులారా. హల్లెలూయా. కనుక ప్రియులారా, పౌలు సమస్తమును పోతేనే గాని యేసుక్రీస్తు అనే పరిశుద్ధాత్మని కీలు పూయటానికి సెట్ అవట్లా ఆయన. అర్థమైందా? హల్లెలూయా. చూడండి, మనం ఇల్లు కడతాం. ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తామంటే సిమెంట్ రాస్తామండి. ఆ సిమెంట్ రాసినప్పుడు ఏం చేస్తామంటే మరుసటి రోజున నీళ్ళు అది తాగుద్ది. హల్లెలూయా. అదేంటంటే తడిపితే నీళ్లు తాగే గుణం దానికి ఉంది. అట్లాగే నీలో వాటర్ అన్నది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు దానికి కీలు పూయాలి. హల్లెలూయా. అందుకని నీకు పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు, నీవు లోకములో విసర్జించబడ్డప్పుడు, లోకము ద్వారా నువ్వు వెలివేయబడ్డప్పుడు, సమస్త బాధల పరిస్థితులు నిన్ను ఇరుకులు ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను పూయాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎక్కడ తెలుసా? ఆ ఓడక లోపల, హల్లెలూయా, వెలుపట. హల్లెలూయా. నీ హృదయం లోపల, శరీరము బయట పరిశుద్ధాత్మ నీకు పూయవలసి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. కనుక ప్రియులారా, కొంత నేను పరిశుద్ధాత్మ కలిగి భక్తిగా ఆదివారం ఉంటాను. నేను అదిగో శనివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఉంటాను, చక్కని పాటలు పాడతాను. నేను బయటకు వచ్చాక నా జీవితాన్ని మార్చుకోను. చూడండి ప్రియులారా, హృదయం లోపట కూడా కీలు పూయాల. నా మాట గమనించేయండి. ఒక ఆమె ఏం చేసిందంటే, నాకు తెలిసిన బంధువులు ఒక ఆమె ఉంది, ఆమె బాగా ప్రార్థనా పర్రాలైంది. ఒక ఆమెకి ఏం చేసిందంటే ఆమె గేదెను తోలికి వెళ్తుంది. ఆ గేదెను పాము కరిసింది. హల్లెలూయా. ఆ గేదె అక్కడికే నురకలు కక్కుతా ఉంది. ఆమె భక్తి ఏమంటుందంటే ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఓ ఈ సర్పాన్ని నేను గద్దిస్తాను ఈశాన్యని చెయ్యేసి ప్రార్థన చేసింది. నురకలు కక్కే గేదె లేచి గొంతులేస్తాం ప్రయాణం చేసింది. నా మాట అర్థమైందా? హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె స్థితి పడిపోయింది. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి జీవించినట్లయితే ప్రియులారా, హల్లెలూయా, కొంతకాలం భక్తి నీది కాదు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, కొంతకాలం కాదు, లోపట ఎలుపట కాదు, విశ్రాంతి దినం వరకే కాదు, అది బయట జనులకు కనపడేవాడు కాదు, జనులకు కనపడేలాగా నేను ప్రార్థనకి వెళుతున్నాను అన్నది కాదు. రహస్యంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, యేసుక్రీస్తుతో ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు, నిజమైన అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? హృదయంలో లోపట ఎలుపట నీకు కీలు పడితే యేసుక్రీస్తు నీతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఇది కాదా క్రైస్తవం అంటే? ఇది కాదా క్రైస్తవ జీవితం అంటే? హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే దేవునికి ముఖాముఖిగా కలుసుకోవటమే క్రైస్తవ జీవితం. పౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తు దమస్కు దగ్గర పౌలు దర్శించాడో, హల్లెలూయా, లోపట ఎలుపుట కీలు పోయబడింది పౌలుకి. హల్లెలూయా.
బుక్కీలు భయపడి ఏమయ్యాడు పిల్లారా? క్రీస్తుకు సాక్షిగా మొదలయ్యాడు పిల్లారా. హల్లెలూయా. అందుకని పిల్లారా, చితిసారపురం రాళ్ళులాగా మనం ఎండగట్టవలసి ఉన్నాడు దేవుడు. నేను నిత్యమైన శాశ్వతమైన ఆశీర్వాదాలతో నిన్ను తీసుకెళ్తే నువ్వు భక్తి చెయ్యు. నేను అంటున్నాను, ఈ కుటుంబానికి ఒక చిన్న గలిబిలి రాకపోతే ఈ కూటమి పెడతారా? ఈ ముగ్గురు బలి సాక్ష్యం చెబుతారా? దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెబుతారా? మీరు వింటారా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకం వీళ్ళు పడ్డదానికి శ్రమలో పరలోకం ఆశీర్వాదం ఉంటుంది, భూమి మీద మీ మధ్య సాక్ష్యం ఉంటుంది. ఏ ఒత్తిడి లేకుండా, ఏ గలిబిలి లేకుండా క్రైస్తవ జీవితం సాగుద్దని ఎవరైనా చెప్పారంటే చాలా పొరపాటు అది. హల్లెలూయా. మీకు తెలియని క్రైస్తవ జీవితం ఈనాడు బోధకులు ఏం చెప్తున్నారు? ఆనాడు పబ్బం గడుపుకోవడానికి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యస్, దేవుడు మిమ్మల్ని దీవించాలి. హల్లెలూయా. నిజంగా మీరు దీవించబడతాం ప్రతి సేవకుడికి ఇష్టమే, కానీ నిత్యమైన యేసుక్రీస్తు జీవితంలో కూడా నువ్వు దీవించబడాలి. నీ ఆశీర్వాదం యేసుక్రీస్తు జీవితం, ఆయన లైఫ్ లో కూడా నువ్వు జీవాన్ని పొందాలి పిల్లలు. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన పిల్లలారా, ఎటువంటి ఓడ కడుతున్నావు? ఆర్క్. హల్లెలూయా. ఎటువంటి ఓడ కడుతున్నావు? హల్లెలూయా. చూడండి, ఆ ఆర్క్ ఎవరో కాదు, యేసుక్రీస్తే ఆ ఓడ. ఆ మాట అర్థమైంది మీకు? హల్లెలూయా. ఆ ఓడ ఎవరంటే యేసుక్రీస్తే. దేవుడే ఆ ఓడ ఉన్నాడు. ఆ 3 అరలు ఎవరో తెలుసా? దేవుడే 3 పరిచర్యలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మొదట పరిచర్య ఏంటో తెలుసా? తండ్రి. తండ్రి అనే పరిచర్య ఆయనే. హల్లెలూయా. తర్వాత అర్ర కుమారుడు. హల్లెలూయా. కుమారుడు అన్న పరిచర్య కూడా ఆయనే. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడే అయ్యుండును. కిందకి రండి. హల్లెలూయా. 1వ అధ్యాయం 1వ వచనం చదివి కింద చదవండి. ఎన్నో వచ్చిన అది కింద చూడండి, 7 దగ్గర ఉండ చూడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య నివసించేను. హల్లెలూయా. చాలు ప్రియులారా. హల్లెలూయా. ఆ వాక్యమే, ఏ వాక్యము? భూమి ఆకాశము కలుగును గాక. ఆ వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యమైన దేవుడు. హల్లెలూయా. వాక్యమైన దేవుడు, వాక్యము దేవుని యొద్దున్న దేవుడు. హల్లెలూయా. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దున్న, వాక్యమే దేవుడైనాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరము దాల్చి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ మాట అర్థమైందా? హల్లెలూయా. చూడండి, దీనికి వర్తమానికుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, ఈ కాల వర్తమానికుడు, ఆ చిన్న యెహోవా మరియ గర్భంలో శిశువై పెరుగుతున్నాడు. హల్లెలూయా. ఆ చిన్న యెహోవా తండ్రి బీజమే పెరుగుతున్నాడు. ఆ చిన్న యెహోవా ఆ ఉయ్యాల తొట్టులో పండుకున్నాడు. ఆదిలో భూమి ఆకాశము సృష్టించిన యెహోవా ఆ ఉయ్యాల ఆ ఒక పశువులు తాగే తొట్టులో పడుకున్నాడు. ఆయన ఎంత సామాన్యతలో వచ్చాడో నువ్వు గుర్తుపెట్టుకో. ఏంటి పాస్టర్కి ఏముండాలండి? నేను మాట్లాడలేను ప్రియులారా. హల్లెలూయా. నేను మాట్లాడలేను. నేను సేవ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను తెలుసా? 5గురు వస్తారు నా విశ్వాసులు. ఇక్కడ 15 లక్షలు పెట్టి నేను ఇక్కడ ఇల్లు కట్టే వాళ్ళకి ఆరాధన కోసం. 5గురు ఆత్మల కోసం 15 లక్షలు ఇల్లు కడతాడు ఎవడన్నా? జనాల దగ్గర భోగేసి మీరు అని కడతారు. హల్లెలూయా. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను సేవ చేస్తున్నాను. నాకు వచ్చే కానుకలు ఏముంటాయి అంటారు? నా ఛార్జీలకి బండి తిరుగుతాను చాలు నాకు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఏంటి సేవ అంటే? హల్లెలూయా. అపోస్తులు ఆస్తులు అమ్మి చేసినదే సేవ. ఆ మాట అర్థమైందా మీకు? ఆస్తులు అమ్మి నువ్వు చేసిన సేవే. ఆ హృదయ భారంతో మాట్లాడుతాను నేను. హల్లెలూయా. చూడండి, నేను ప్రార్థన చేసినప్పుడు చాలా మంది స్వస్థతలు పొందారు. నేను ప్రార్థన చేసినప్పుడు చాలా మంది గృహాల్లో నెమ్మది వచ్చినాయి. నా వల్ల చాలా మంది కుటుంబాలు ఆశీర్వదించబడినాయి. నేను ప్రమాణపూర్వకంగా చెప్పగలను. హల్లెలూయా. ఈ హస్తములో దేవుడు దీవెలు పెట్టిన వాడు వాస్తవం ఎట్లయితే నిజంగా నిన్ను సేవకు సమర్పించుకోండి, నీ వెంబడి సూచక క్రియలు వెంబడిస్తాయి. ఆ గృహాల్లో ఆశీర్వాదం అనేది మొదలవుతా ఉంటది ప్రియులారా. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఏంటి నేటి కాల సేవ? చూడండి, సీమోను పిలిచాడు. ఒక మాట చెప్తాను ఉండండి. సీమోను పిలిచి ఇంటికి పిలిచి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, మెడకు ముద్దు పెట్టుకోలేదు, అత్తరు బూయలేదు. హల్లెలూయా. రమ్మని వెల్కమ్ పలకలేదు. యూదుల ఆచారం కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెల్కమ్ లోపలికి పలకలేదు. హల్లెలూయా. కానీ చూడండి పిల్లరా, అది అవమానం యేసుక్రీస్తుకి. హల్లెలూయా.
సామాన్యతలో. ఎందుకంటే ఆ పిలిచిన విందులకు ఏం చేస్తారంటే ప్రధాన యాజకులు టకటగా 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 గుర్రాలు వేసుకొని వస్తున్నారు. నా మాట గమనించండి, యేసుక్రీస్తు ఎంత సామాన్యతలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ కొండ మీద ప్రసంగం చేసి అలిసిపోయి దేవుడు 1 గంట ఆ సమయంలో లేదా 2 ఆ సమయంలో భోజనం టయానికి ఆ యాసకాలం ఎండ వేస్తా ఉంటుంటే ఆ రథాలు ఇదివరకు రబ్బీస్ రోడ్లు, ఆ రబ్బీస్ రోడ్లో గుర్రాలు వెళ్తా ఉంటుంటే ఆ గుర్రపు సౌండ్లు దుమ్ములు ఎగుస్తూ ఉంటుంటే ఆ ప్రభు చెమట్లకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆయన గుర్రం కూడా లేదు ప్రభుకి. హల్లెలూయా. ఏదో యెరూషలేము వీధిలో నడుస్తా ఒక గాడిద, ఎవరిదో గాడిద తెచ్చుకుని ఊరేగాడు ఆయన. నా మాట అర్థమైందా? ఆయన గాడిద కూడా ఆయన సొంతది కాదు. ఆయన ఎంత పేదోడో చూడండి. హల్లెలూయా. మన ప్రభు సృష్టికర్త ఎంత పేదోడో గమనించండి. హల్లెలూయా. కానీ యాజకులు గుర్రాల మీద వెళ్తా ఉంటుండే ప్రియులారా, ఆ దుమ్ము లేచంటే ఎక్కడ పడింది? ఆయన మీద పడుతుంది. ఆ చెమటకి అంతా కూడా బంకగాను చిరాకుగాను ఉన్నప్పుడు ప్రియులారా కనీసం ఆహ్వానం కూడా సరిగ్గా లేదు ఆయనకి. హల్లెలూయా. ఎవరో తెలుసు వీళ్ళు? సొలొమోను ఆ దేవుడికే మందిరం కట్టాడు, ఆ మందిరంలోనే బోధకులు వీళ్ళు. హల్లెలూయా. ఆ దేవుడి మీద వీళ్ళు దుమ్మంతా వేస్తున్నారు. ఆ మాట అర్థమైందా? యేసు ప్రభు దేవుణ్ణి ఆ జనులు ఆ దినాల్లో కనుగొనలేదు. నోవాహు దినాల్లో వర్తమానం వాక్యాన్ని కనుగొనలేదు. ఈ దినమును ఈ వాక్యము కనుగొనకపోతే దేవుడు నీకు దొరకటం కష్టము. హల్లెలూయా. ఆ దుమ్ము ఆయన మీద పడుతుండే ప్రభు అలాగే ఉంటే ఎవరో ఒక పాపాత్మురాలు వచ్చింది. హల్లెలూయా. ఎవరో ఒక పాపాత్మురాలు అత్తర బుడ్డి తీసుకొచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తుడిచి, హల్లెలూయా, ఎవరోనో దేవుడు ఏర్పాటు చేశాడు దేవుని ప్రియులారా. హల్లెలూయా. దేవుడు ఎంత సామాన్యతలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకని సామాన్యమైన స్థితి సార్పణ తీసుకున్నాడు. అందుకే మందసానికి కూడా ఏం తీసుకున్నాడు అంటే దేవుడు ప్రియులారా ఒక విలువైన టేక్కర్ను, బర్ణమాను, ఎర్ర చందనాను, లేకపోతే ఇంకేదేదో కర్రలో తీసుకోలేదు ఆయన. హల్లెలూయా. తుమ్మ చెక్క తీసుకోమన్నాడు. హల్లెలూయా. నూనెలో తుమ్మ చెక్క ముళ్ళు జీవితం మనమే ఆల్రెడీ కూడా. హల్లెలూయా. తుమ్మ చెక్క లాంటి బతుకులు మనలోనే దేవుడు ఉంటాకి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా ఈ కుటుంబం మీకు ఎంతైనా ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతున్నా ప్రియులారా. హల్లెలూయా. కనుక ప్రియులారా సామాన్యతలో దేవుడు ఉన్నాడు. దేవుడు సామాన్యతలోనే పని చేస్తాడు. గొప్పవారి దగ్గర ఉంటాడు, గొప్ప దేవాలయం ఉంటాడు, గొప్ప చర్చిలో ఉంటాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియులారా సామాన్యులు యేసు ప్రభుతో మాట్లాడారు. ప్రధాన యాజకులు ఆ రోజులు ఉన్నారు కదా. హల్లెలూయా. పేతురు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు దేవుడు. ప్రధాన యాజకులు ఎవరూ లేరు. హల్లెలూయా. ఏ పూట కూలి చేసుకునే వాళ్ళ దగ్గర కూర్చొని దేవుడు విందు తింటున్నాడే గాని ప్రధాన యాజకుల దగ్గరికి యేసుక్రీస్తు ఏ రోజు ఒక విందు ఆరగించలా. ఆ మాట అర్థమైందా? ప్రధాన యాజకుల దగ్గర, ధనవంతుల దగ్గర యేసుక్రీస్తుకు అవమానం జరిగింది. అర్థమైందా? అసలు నిజంగా యేసు ప్రభుని చంపింది ఎవరు? నిజం చెప్పండి. రోమీలు మేము చంపమన్నారు. యూదుల్లో ఎవరు చంపారు చెప్పండి అయ్యా. యూదులు ఎవరు చంపారు? యూదులు చంపాలి అని అరిచింది ఎవరు? ప్రధాన యాజకులయ్యా. ఆ కాలంలో ధర్మశాస్త్రం బోధించిన పాస్టర్లయ్యా యేసు ప్రభువుని చంపేసింది కాదా? ఆ కాలంలో యేసు ప్రభువుని చంపేసింది ఎవరు తెలుసా? పాస్టర్లు. నా మాట అర్థమైందా? కాదయ్యా. పెద్ద ఆయన ఉన్నాడు, అడగండి. హల్లెలూయా. నా మాట చెప్తున్నాను, ఈనాడు బోధకులే సత్యాన్ని బోధించక చంపేస్తున్నారు మీ ఆత్మలే కాదా? మీ చేతులు చెప్పగలరు అవునని. హల్లెలూయా. వాస్తవమండి. మీరు ఒప్పుకోకపోయినా యేసు ప్రభువుకి నేను బైబిల్ సాక్షిని. హల్లెలూయా. సత్యమును నువ్వు వినాల్సిందే, నిత్యత్వానికి వెళ్ళాల్సిందే. అందుకని యేసు ప్రభు ఏం చేశారా? నా ప్రజలారా ఆ మతంలో నుంచి, ఆ శాస్త్రులు పరిశీలించి, ఆ నిలువుట అంగీలోంచి, ఆ గొప్పతనంలోంచి బయటికి రండి. దేవాలయం బయటికి రండి. కొండల మీదకి వెళ్ళి మనం వాక్యం చెప్పుకుందాం, వీధి కూటాలు చెప్పుకుందాం. గొప్ప భవనాలు మనకు లేకపోవచ్చు. హల్లెలూయా. సామాన్యతలో సువార్త బోధిద్దాం. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. హల్లెలూయా. సత్యమును జీవను మార్గము నేనే, నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు మాట్లాడతాయి పిల్లలు. హల్లెలూయా. అందుకనే పిల్లరా వాక్యాన్ని గమనించండి, మనిషిని కాదు. హల్లెలూయా. సామాన్యతలో ఉన్నాడు. అందుకే సిటీ సార్ మ్రాను భోగిస్తా పిల్లరా. చూడండి, ఆ మ్రానుతో ఓడ కడతా ఉన్నాడు. ఓడ దగ్గరికి వెళ్దాం. ఆ ఓడ కడతా ఉన్నాడు.
120 సంవత్సరాలు నోవాహు సువార్త బోధిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ హైలైట్ అని అర్థమైంది తెలుసా? అంతకు ముందు వర్షం పడలా, మీకు తెలిసి ఉండొచ్చు. హల్లెలూయా. కానీ నోవాహు వర్తమానం బోధించిన కాడి నుంచి వర్షం పడుద్దని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. అంతకు ముందు నేల నుంచి ఆవిరొచ్చి పంటలు ఉత్పత్తి పడిపోయి పరిశుద్ధ గ్రంథంలో ఉందని. హల్లెలూయా. కనుక సమయం లేదు, కనుక పండేవి నోవాహు చెప్తున్నాడు, నీవు నీ కుటుంబం రక్షించబడతారు, కనుక బయటికి రా, బయటికి వచ్చి ఓడ కట్టుకో, సువార్త బోధించు. ఏం చేస్తాడు తెలుసా? నోవాహుకున్న పొలాలన్నీ తీసుకొస్తున్నాడు, మొత్తం అమ్మేస్తున్నాడు. హల్లెలూయా. డబ్బులు తీసుకొస్తున్నాడు, కూలీలకు ఇస్తున్నాడు, పిల్లలకి ఇస్తున్నాడు. రే జాగ్రత్తగా కూలీలతో కట్టిండ్రా. హల్లెలూయా. పేపకు ఒక 5 ఎకరాలు లేకపోతే ఎకరం కుంట మొత్తం అమ్మేస్తున్నాడు. మరి అక్కడ చెట్లు ఉన్నాయి, బెరడు ఏరుకు రండిరా, దాన్ని ఉడకబెట్టండి రా, లోపల ఏరుకుంటే కీలిపోయిండ్రా, మేకులు మంచి తిండిరా. హల్లెలూయా. వడ్రంగి పోయినరా, ఎంత పొడవ పెడుతున్నారు? నోవాహుకున్న పొలం అంతా అమ్మి ఎక్కడ పెడుతున్నాడు? సువార్త అంటే నీది అమ్మి పెడతాం. సువార్త అంటే విశ్వాసుల దగ్గర దోచుకొని కొనుక్కోవటం కాదు. నా మాట మీకు అర్థమైంది? సువార్త అంటే నీదన్నది ఖర్చు పెడతావు, సువార్త అంటే నువ్వు కొనుక్కోవటం కాదు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు. నా మాట అర్థమైంది మీకు? హల్లెలూయా. నోవాహు సమస్తమును అమ్మి ఖర్చు పెట్టి ఓడగడుతున్నాడు. ఇక్కడ కానుకలు సంఘాలు కూడా అడగట్లే ఆయన. హల్లెలూయా. తనకున్నదంతా ఖర్చు పెట్టి అడుగుతాడు. ఎందుకంటే ఏంటని అంటారే, నేనేం చేస్తున్నాను నీకు తెలియదు. హల్లెలూయా. నేను ఏది అన్నాను, భూమి మొత్తం మందరా, ఈ సృష్టి మొత్తం మందే కాబోతుంది. నీకు అది తెలియక మాట అంటున్నావు. హల్లెలూయా. ఎవడ కూడబెట్టుకున్నాడో అది వాడికి నాశనానికి, ఎవడు క్రీస్తు కొరకు ఖర్చు పెడుతున్నాడు, శరీరమైనా, సమయమైనా, మోకాల, జీవితమైనా, ఏదైనా సరే, ఎవడు ఖర్చు పెడతాడో వాళ్ళు 100 సంపాదించుకుంటారు వాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మొత్తం అక్కడ పెట్టి ప్రియులారా ఆ ఓడ కట్టుకుంటున్నారు. ఎందుకంటే రే ఇదేరా మనల్ని కాపాడేది, దీంట్లోకి మనం వెళ్తాం, ప్రజలందరూ చనిపోతారా. నోవాహు కాలంలో పాస్టర్లు లేరనుకుంటున్నారా? ఉన్నారు. హల్లెలూయా. నోవాహు కాలంలో బోధకులు లేరా? ఉన్నారు. కానీ నోవాహుతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ తరం బోధకుల్లో కల్లా, ఈ తరం మనుషుల్లో కల్లా నీవే నీతిమంతుడు నాకు. హల్లెలూయా. ఎంతో మంది బోధకుల మధ్య సత్యం చేస్తే మేము రావమ్మా, మేము రావండి. ఏమమ్మా సత్యమే కదా ఇది, తప్పేమండి, నన్ను సరిచేయండి వచ్చి. గ్లోరీ టు లార్డ్. నేను ఎప్పుడు యథార్థమే మాట్లాడుతున్నా ప్రియులారా. తప్పు ఉంది, ఒక బోధకుడిగా నన్ను ప్రేమించి నువ్వు వచ్చి సరిచేయి, నేను సరి చేసుకుంటా. హల్లెలూయా. ఒక నిజమైన సువార్త నిన్ను రక్షించేది. కళ్ళగొల్లి మాటలు, మనుషులు పొగడతాలు, నీకు పాటెట్టావు, నువ్వు గొప్ప అంటావు, నువ్వు డామ్ అంటావు, నువ్వు డిస్క్ అంటావు, నువ్వు పెద్ద తురుమంటావు, తోపు అంటావు. ఏంటండి ఇవన్నీ సినిమా డైలాగా? నేను పొలితే సినిమా యాత్రకు వచ్చావేంటి మనం? హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి ఎందుకు వచ్చావు తెలుసా? ఖచ్చితంగా నువ్వు సరి చేసుకోవటానికే రావాలి ఇక్కడ. ఒక సువార్తకు వచ్చావంటే నువ్వు సరి చేసుకుంటావు తప్ప ఈ కోటానికి ఇంకెందుకు రాకూడదు. నువ్వు సరి చేసుకుని క్రీస్తు వలె మారటం కొరకే నువ్వు రావా. అప్పుడు శుద్ధి దెబ్బలు పడతాయి నీకు, అయినా ఓర్చుకోవాలి నువ్వు. నిన్ను ఎందుకు వచ్చావు? నువ్వు సరి చేయమనే వచ్చావు నువ్వు. హల్లెలూయా. బాధకుడు ఎందుకు పెట్టాడు? వాక్యమైన శుద్ధి ఎత్తి సరి చేయమని పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. ఇంకా నా గురించే మాట్లాడావు, నా గురించే చెప్పావంటే ఎవరికి చెప్పాలి సువార్త? ఎవరిదండి అంట. హల్లెలూయా. నా ప్రియమైన పిల్లలారా, సరి చేసుకుంటానికి వచ్చాం మన పిల్లరా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ ఓడ అన్ని చుట్టి మొత్తం అమ్మి, సువార్త అంటే సర్వము సమర్పించుకునేది సేవకుడు. పౌలు సమస్తము సమర్పించుకున్నారు. అపోస్తలులు తనకున్నదంతా సమిష్టిగా పొలాలు అమ్మి, ఆస్తులు అమ్మి, సమయం లేదు, రెఫరెన్స్ చదివిస్తాను నేను, ఆస్తులు అమ్మి సువార్త చేశారు. నా మాట నిజమండి, ఇది నమ్మండి. హల్లెలూయా. ఆస్తులు అమ్మి సువార్త చేయటమే సువార్త. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నీకున్నది ఖర్చు పెట్టి క్రీస్తు కొరకు నువ్వే పరలోకం వెళ్దాం అమ్మా, పరలోకం వెళ్దాం, దేవుడి రాజ్యానికి వెళ్దాం, ఇక్కడేముండదు, ఏం సంపాదించుకోరు, రండి ఇవ్వండి. నాకు అడుగుతున్నా, నీకున్నది ముందు పెట్టి అక్కడ. హల్లెలూయా. నీ ఏమి ఉండదు కదా, నువ్వు సంపాదించుకో స్వాస్థ్యాన్ని. నా దాకా వస్తే ఏంటంటే హల్లెలూయా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త అంటే నీకు నీవుగా సమస్తము సమర్పించుకునేది. హల్లెలూయా. నీకు లేదని బయటపడేది కానీ. మాకు ఉప్పులో పాస్టర్ గారు ఉన్నారండి, అదేదో చర్చి. హల్లెలూయా. అంగి వేసుకొచ్చారు, 2 పాస్టర్లు వచ్చారు.
ఆయన కాగితాలు ఇచ్చారంటే ఈయన చిల్లర ఇచ్చారంట. చిల్లర తీసి ఒకరు కొట్టాడండి. నాకు ఈ చిల్లర కానుకలు అన్నాడు. వా, ఎంత మంచి ఇస్రాయేలు యోధాలో చూడండి ఈ ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ ట్రైనింగ్లు పొందుకొని వచ్చిన బోధకులు. హల్లెలూయా. చిల్లర కానుకలు నాకు అవసరం లేదు, ఇసురు కొట్టాడు. కాగితాలు కావాలంట వాళ్ళకి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నాణ్యం ఇచ్చిన విలువైంది, దాంతో సేవ మొదలుపెట్టు. హల్లెలూయా. దాంతో సేవ మొదలుపెట్టు. ఇది నోవాహు సువార్త ఉంది. ఇది కష్టపడి స్వార్థ పెట్టు. ప్రభువు నీకు పరలోకంలో నిత్యమైన స్వాస్థ్యంగా ఉన్నాడు కోసం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, సామాన్యతలో దేవుడు ఉన్నాడు. ఇదను ప్రభాకర్ రావు గారు 40 సంవత్సరాలని క్రైస్తవ జీవితం చేస్తానన్నాడు. ఆయన అడగండి పోయి చెప్తాడు స్వార్థ అంటే ఏంటో. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యమును ఉన్నతుగా నువ్వు గమనిస్తేనే అదే సువార్త అంటారు. నీవు అనుకున్నది సువార్త కాదు, బైబిల్ చెప్పేదే సువార్త. నువ్వు ఒక మనిషిని మోసేది సువార్త కాదు, నిన్ను క్రీస్తు నీవు బలా నమ్మకమైన దాసుడా అన్నదే సువార్త. నువ్వు నీకు ఇష్టమైతే ఒక మనిషిని ఎత్తు భుజాలు మోస్తావు. కాదు, యేసుక్రీస్తు మొయ్యాలి నిన్ను. నా కుమార్తె, నా కుమారుడా, మంచి సేవ చేస్తున్నావు నువ్వు. క్రీస్తు యేసు వలె శ్రమను అనుభవిస్తున్నావు నువ్వు. నా వల్ల నువ్వు సిలువను ఎత్తుకొని నడుస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఇది సువార్త, నోవాహు సువార్త. హల్లెలూయా. అందుకని నా ప్రియులారా, సామాన్యతలో 3 అరలు. హల్లెలూయా. అది కడపడం ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ 3 కూడా ఒకటే దేవుడు. ఆయన ఎన్నోసారిగా ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఒకటే, పరిచర్యలు 3. పునాది ఒకటే, ఒక్కడే దేవుడు, ఒక్కడే వాడ, ఒక్కడే దేవుడు, ఒక్కడే వాడ. ఆ ప్రపంచానికి సృష్టికి ఒక్కడే దేవుడు. పరిచర్యలు 3 పాత్రలుగా ఆయన వేశాడు. ఇప్పుడు చూడండి, నేనెవరిని? నా భార్యకి భర్తని, నా పిల్లోడికి తండ్రి, కుటుంబానికి యజమానుని. అర్థమైందా? ఈయనేమైనాడు? ఇతని భార్యకి భర్త, బిడ్డలకి తండ్రి. హల్లెలూయా. కుటుంబానికి యజమానుడు. యజమానుడు వేరు, భర్త వేరు. హల్లెలూయా. తండ్రి వేరా? 3 కలిపితేనే ప్రభాకర్ రావు గారు. అర్థమైందా? హల్లెలూయా. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. 3 పాత్రలు తీసుకున్న మన దేవుడు స్వయంభూవుడు. కుటుంబ భారాన్ని తన భుజం మీద మోసుకున్న కలువరికి తీసుకుపోయిన మన ప్రభు ఆయన 3 పాత్రలు కలిగి ఉన్నాడు. నేను అందుకని ఏమన్నాయంటే, అపోస్తుడైన పౌలు గారు అద్భుతమైన మాట చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. దేవుడు చక్కని రూపంలో తీసుకెళ్తున్నాడు, ఎటో తీసుకెళ్తాడు మన సువార్త. హల్లెలూయా. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. ఇది మైక్ తీసుకున్నాం. ఎవరు చదువుతారు? అపోస్తుల గారు 19వ అధ్యాయం మొదటి చూసారా? చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మనున్నారన్న సంగతి ఏమేం వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందిరని అడగగా, వారు యోహాను బాప్తీసము బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి వానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాప్తీసం ఎవరి బాప్తీసం అండి ఇది? హల్లెలూయా. ఓడ సంపూర్తి అయిపోతుంది. కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను పిల్లరా. ఆర్కు విలువ మీకు తెలియబోతుంది, గమనించండి. హల్లెలూయా. ఓడ విలువ తెలియబోతుంది పిల్లలు, గమనించండి. ఫస్ట్ ఓడ ఒకటే కానీ అర్రలు 3. హల్లెలూయా. దేవుడు ఒకటే, పాత్రలు 3. హల్లెలూయా. పోర్షన్లు 3. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు తండ్రి ఇలా అబ్బాయి వెళ్తాడు, బ్యాంకులోకి వెళ్తాడు,
అయ్యా నాకు ఇక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, తండ్రి పేరు చెప్పంటాడు. తండ్రి పేరు తండ్రి అని రాస్తే ఏమంటాడు? నీకే ప్రత్యేకంగా తండ్రి ఉన్నాడా? నాకు కూడా ఉన్నాడు రా నాయన తండ్రి. ఉన్నాడా లేడా? ఆయన అంటాడు పక్షి వచ్చి దగ్గరుకుంటా, నాకు కూడా తండ్రి ఉన్నాడు రా పరిపాలనాడా, నన్ను క్షమించండి హల్లెలూయా. ఏమంటారు? నాకు కూడా తండ్రి ఉన్నాడు. పక్షి ప్రతి జీవికి తండ్రి ఉన్నాడు, నీకే ప్రత్యేకంగా ఉన్నాడు ఏంటి తండ్రి? హల్లెలూయా. అర్థమైంది మాట? హల్లెలూయా. చూడండి, తర్వాత కుమారుడు అంటే ఈయనంటాడు నీ ఆస్తి ఎవరి పేరు చేస్తాడు? కుమారుడి పేరు అంటే ఎవరికి కుమారుడు? అసలు ఏ కుమారుడా? ఏ కుమారుడు? ప్రభాకర్ గారు మీ అబ్బాయి పేరేంటి? సుధీర్ కుమార్. హల్లెలూయా. కుమారుడు కాదు, పేరు చెప్పు. సుధీర్ కుమార్. హల్లెలూయా. నా ఆస్తి పౌర పట్ట సుధీర్ కుమారుడికి రాయిస్తున్నాను. హల్లెలూయా. కుమారుడు అంటే ఏ కుమారుడయ్యా? హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ తర్వాత వస్తుంది ఏంటి అది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. తండ్రి ఎక్కి కుమారుడికి పరిశుద్ధాత్మ ఎక్కువ. హల్లెలూయా. ఆత్మ అంటే నీకు తెలుసా దురాత్మ కూడా ఉంది లేదండి? గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దురాత్మ యాదో పరలోకం నుంచి తోయబడింది. ఒక మాట, అద్భుతమైన మాట చెప్పనా? ఆపు కాలంలో 400 మంది ప్రవక్తల పైన దైవాత్మ వచ్చింది. యెహోవా సేవకుల మీద దైవాత్మ వచ్చి 400 మీదకి వచ్చింది. మీరు చదువుకోండి, రాజుల గ్రంథాలకి చదువుకోండి పిల్లలు. హల్లెలూయా. అహాబు కాలంలో మర్డర్ ప్లాన్ జరిగింది, పరలోకంలో ప్లాన్ జరిగింది. హల్లెలూయా. అహాబుని ఎలా చంపేద్దామని మర్డర్ ప్లాన్ దేవుడే పెట్టాడు. ఏంటంటే అటు ఇటు తిరుక్కుండా ఒకడు వచ్చాడంట, నేను చంపేస్తానండి. ఎంత చంపుతామంటే యెహోవా ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మగా నేను వెళ్ళి దిగెళ్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అబద్ధపు ఆత్మగా నేను రమ్మద్గిరాజును జయించకపోతున్నా అంటే ఆడన్నాడు సిద్ధికే వాళ్ళందరికీ నాయకుడు. హల్లెలూయా. ఇనప కొమ్ములు చేసుకొని ఇట్టా పొడుస్తావు అని యాక్షన్ చేసి చూపిస్తానంట. హల్లెలూయా. జయిస్తామని చెబుతున్నాడు. ఒక పేద మేక వచ్చాడు, సిటీసార్ మేక ప్రవక్త. యెహోషాపాతేమో దేవుడు మోకాళ్ళ అనుభవం కలిగినోడు రాజు. హల్లెలూయా. ఈయనేంటి అహాబేంటి యెజెబెలు భార్య అంటే మెలకుండా ఉండేవాడు, భార్యకు దాసుడు. హల్లెలూయా. కనుక ఈ భార్య దాసుడు అయ్యగారు ఏం చేస్తున్నాడు పిల్లారు అంటే, సరేలే యెహోవా ప్రవక్తలు మొత్తాన్ని చంపేస్తాలే, దేవుని ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు మొత్తం చంపేద్దాంలే, సరేలే. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని ప్రవక్తను చంపేపించినోడు వీడు, భార్య మాట్లాడి. హల్లెలూయా. ఇతను మళ్ళీ ఇశ్రాయేలుకి రాజు. హల్లెలూయా. చూడండి ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లారంటే మేక వస్తాడు, సిద్ధికే వెళ్ళి నేను చెప్పిందే చెప్పాలి నువ్వు తెలుసా అన్నాడు. ఆయన అన్నాడు యెహోవా నా నోట ఉంచింది తప్ప నువ్వు చెప్పమన్నది చెప్పను, నేను చెప్పాలనుకున్నది చెప్పలేను. నేను నా మాట అర్థమైందా? నేను చెప్పాలనుకున్నది చెప్పలేను. హల్లెలూయా. దేవుడు నా నోట ఉంచింది నేను చెప్పగలను. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే అప్పటికి వెళ్ళాడు పిల్లరా, చెప్పండి అక్కడికి వెళ్ళాడు, నువ్వు జయిస్తావంటే జయిస్తావు, కానీ కాపర లేక గుర్రెలు చెదిరిపోవటం నేను చూశానంటాడు. అంటే ఏంటి? ఆహాబు చచ్చిపోతావు నువ్వు అని చెప్పాడు. 400 మంది ప్రవక్తలు ఎవరో తెలుసా? జీతగాళ్ళు. నోట్ చేసుకున్న పాయింట్ ఎవరో తెలుసా? ఆహాబు రాజిచ్చే బట్టెం మీద బతికే వాళ్ళు. ప్రభువా మోకాల నుంచి, ప్రభువా ఈ దినము నాకు నా కుటుంబానికి పోషించబడతాకి ఏమీ లేదు నాయనా, నాకు సహాయం చే ప్రభువా అని మోకాల మీద ప్రార్థన చేస్తే దేవుడు కాకోలో లాంటి విశ్వాసుల నుంచి పోషించే విశ్వాసులు అటువంటి పాస్టర్లు కాదు వీళ్ళు. అర్థమైందన్నమాట. ఆహాబు ఇచ్చేది కష్టపడకుండా, ప్రార్థన చేయకుండా, బలు నడిపించకుండా, ఉపాసం లేకుండా బజ్జల పెంచే పాస్టర్లు వీళ్ళు. హల్లెలూయా. కానీ ఏలియా ప్రభువా ఆకాశం ఇత్తడైద్దన్నావు, వర్షం లేదన్నావు, ఆహారం లేదు, నేను ఎట్లాగయ్యా ప్రార్థన చేస్తండి. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. దేవుని మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు మేక. ఆ మాట అర్థమైందా? జీతాలు పైనుంచి వస్తాయని జీతాల మీద ఆధారపడేవాడు కాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ముఖాల మీద ఆధారపడిన వాడు. అప్పుడు ఏమని చెప్పాడు తెలుసా ఆయన? హల్లెలూయా. ఒక్క శంభం మీద కొట్టారండి మేకని. సత్యం చెప్పిన ఎంతమంది మాటలతో కొడతారు తెలుసా? సత్యం బోధిస్తే ఎల్లంగానే తాటేకులు కొడతారు, మాటలు కాదు ముందు. హల్లెలూయా. ఆ తర్వాత టపా బైబిల్లో 5 వయసులు తెలియదు, అక్షరమ్మకు తెలియదు. యేసు ప్రభువుని కలుసుకుని అనుభవం లేదు. గట్టిగా ఒక గంట ప్రార్థన కూడా చేయవు రోజుకు నువ్వు.
మాటలు మాత్రం విస్తారంగా మాట్లాడతావు నువ్వు. ఏం చూసుకొని దేవుని సేవకుని దేవుని వాక్యాన్ని మాట్లాడతారో కొంతమంది నాకు అర్థం కాదు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన పిల్లలారా, దేవునికి భయపడిన వారులారా ఈ దినమైన మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఎంతమంది ఈ యొక్క ట్రైనింగ్ బోధకులు కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరలోకం వెళ్ళగలవో నాకు తెలియదు. హల్లెలూయా. కానీ చూడండి పిల్లరా, ట్రైనింగ్ బోధకుల దగ్గరికి దురాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది. తమాట కాదా? హల్లెలూయా. సౌలు మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, దురాత్మ వచ్చింది. కానీ హల్లెలూయా, దావీదు నిజమైన అభిషేకం గలవాడు అయితేనే కానీ దయ్యం వెళ్ళిపోలా. పాస్టర్లందరి మీద పరిశుద్ధాత్మ ఉండదు అనుకుంటే నీ పొరపాటు. బైబిల్లో నేను 100 రెఫరెన్స్లు చూపిస్తారా? హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలి ఒక కాపర గురించి. నీకు బాధ్యత ఉందా? ఒక పెళ్లి చేసుకోవాలంటేనే, వివాహం గురించి అవ్వాలంటే భర్త భార్య దేవుని దగ్గర సమాధానం చేసి పెళ్లి చేసుకోవాలా. ఒక శరీర సంబంధమైనటువంటి ఒక కాపర విషయంలో దేవుడు నీతో మాట్లాడకుండా ఏ కాపర దగ్గరికి వెళ్తావు? నీ ఆత్మ చచ్చిపోద్ది అక్కడ. కాదండి, నా మాటలు ఇనుపు పగులతో రాయవాలని నేను కోరుకుంటున్నాను యోబు అన్నాడు. ఈ కాల వర్తమానికి నేను అంటున్నా, ఈ మాటలు ఈ కాటులు మొత్తం వినపడాలని నేను ఆశపడతామన్నా ప్రియులారా. ఇనుప పగులతో రాయవాలని మాట్లాడుతున్నా. దేవుణ్ణి కలుసుకొని కాపర ఎవరో నువ్వు తెలుసుకో. హల్లెలూయా. తెలుసుకోకుండా నువ్వు ఎంత వెళ్ళినా సరే పరలోక రాజ్యమునికి వెళ్ళేది 400 ప్రవక్తల వంటి వారైతే అహాబు చనిపోయాడు అక్కడ. హల్లెలూయా. మీకా లాంటి వాడు పేదవాడైన నువ్వు ఎన్నుకోవటం నేర్చుకో. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతా ఉంది ప్రియులారా అంటే చూడండి, ఇలా సువార్త జరుగుతూ ఉండగా ఆహాబు సువార్త ఇలా జరుగుతుంది ప్రియులారా. చూడండి పిల్లారా. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క నోవాహు అటువంటి దాంట్లో కాదు, దేవుని దగ్గర కలుసుకొని సమస్తమును ఖర్చు పెట్టేవాడు అయినాడు ఇతను. హల్లెలూయా. ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాడు? ఓడగట్టుకుంటున్నాడు అతను. హల్లెలూయా. అంతా అయిపోయింది, ఆస్తులంతా అయిపోయినాయి. ఇక రండి ఓడగట్టుకుందాం. హల్లెలూయా. ఇక రండి ఓడగట్టుకుందాం. హల్లెలూయా. వచ్చి ఏం జరుగుతుంది? ఓడలోకి వెళ్ళారు. 1 రోజు అయింది. హల్లెలూయా. 2 రోజులు అయింది. హల్లెలూయా. 3 రోజులైంది. 6 రోజులైంది. 7వ రోజు సాయంకాలమున ఉగ్రత కుమ్మరించబడబోతుంది. నువ్వు అనుకోవచ్చు, ఆనాడు నోవాహు వర్తమానంలోకి ఎగతాళిగా మారింది. ఈ రోజు నా మాటలు కూడా నీకు ఎగతాళిగా, మారు మనసు పొందుతాకు, దేవుని కలుసుకోవటానికి నీకు కష్టమైండొచ్చు. కానీ 1 రోజు ఈ మాటలు మిగిలిపోతాయి. నువ్వే తెలుసుకుంటావు, 1 రోజు గుర్తుపెట్టుకోను. హల్లెలూయా. ఇదొక నిజమైన వర్తమానం అని, ఇదొక నిజమైన సువార్త అని నువ్వు గమనించిన రోజే దేవుని వాక్యం నిన్ను తాకుద్ది, దేవుని స్వరం నీతో నువ్వు వింటావు. హల్లెలూయా. చూడండి పిల్లారా, చక్కని సహోదరుడు కూడా ఆమె చేయడానికి చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఈ సువార్త సామాన్యమైనది కాదు ప్రియులారా. హల్లెలూయా. చూడండి, అందుకనే ఆ ఓడ ఎలా కట్టాడో ప్రియులారా, నోవహు ఆ ఓడ క్రీస్తని. ఇప్పుడు తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ మొత్తం ఆయనే. హల్లెలూయా. కనుక ఇప్పుడు తండ్రి పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు. హల్లెలూయా. దురాత్మ యెహోవా మీటింగ్ పెడితే దేవదూతల మీటింగ్ అని యోబు కాలంలో 2 మీటింగ్లకు హాజరైంది దురాత్మల ఆత్మలన్నీ. వాటిల్లో లూసిఫర్ కూడా వెళ్ళింది. అర్థమైందా? హల్లెలూయా. ఆత్మలు దురాత్మలుగా ఉంటాయి. ఏ ఆత్మ చెప్పండి ఇప్పుడు? తండ్రి పేరే, కుమారుడు పేరే, ఆత్మ కూడా అది కూడా హల్లెలూయా పేరు కాదు. తండ్రి బిరిదే, కుమారుడు బిరిదే, ఆత్మ కూడా బిరిదే. అర్థమైంది నా మాటలో? మీకు అర్థమైంది? హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవి బిరుదులు. నిత్యుడగు తండ్రి, శాలేము రాజు, సమాధానకర్త, ఇవన్నీ బిరుదులు. హల్లెలూయా. ఒక్కరైన దేవుడిలో నువ్వు ఓడ కట్టుకో. అది యేసు క్రీస్తు నామములో నువ్వు వెళ్ళు. హల్లెలూయా. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ప్రభువు. తండ్రి ఎవరైనాడు? ప్రభు. హల్లెలూయా. కుమారుడు ఏమైనాడు? యేసు. హల్లెలూయా. ఆ పేరు ఎక్కడ బయలుపడింది? మరియకు గర్భం ధరించేప్పుడు బయలుపడింది. మరియా నీకు శుభములు. హల్లెలూయా. నీ గర్భమును పరిశుద్ధుడు పుడబోతాడు, అతనికి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. ఫస్ట్ యేసు అనే శరీరంలో వచ్చాడు, ఆయన జయించి ప్రభు అయ్యాడు. హల్లెలూయా. ఆయన జయించి తిరిగి వచ్చి మన మధ్యకి పరిశుద్ధాత్ముడు అయ్యాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పేరేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బిరుదుల్లో బాప్తిజం పొందిన ఏముండదు. ఆ మాట అర్థమైందా? బిరుదుల్లో బాప్తిజం పొందిన అంటావు, పరలోకం వెళ్ళిన తర్వాత అంటావు. హల్లెలూయా. నీ పేరు చెప్పంటే నువ్వు ఏ నామం పొందా బాప్తిజం అంటే? తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ అంటే ఏ తండ్రి? కుమారుడు ఏ కుమారుడు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏ ఆత్మ? హల్లెలూయా.
చూడండి పిల్లరా, దానికి ఒక పేరుంది. ఇవన్నీ సర్వాధికారం ఒకటే ఓడ, అది యేసు క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తు. క్రీస్తు అనగా ఆత్మ అభిషక్తుడు. ఆ మాట అర్థమైందా? క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రభు అనగా ఆది కాలంలో ఉన్న యెహోవా. యేసు అనగా రక్షకుడిగా దిగొచ్చిన ఆ పాత్ర. అదే దేవుడు రక్షకుడిగా మన మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనగా అభిషక్తుడు. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ అభిషక్తుడు అని అర్థం. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు. 3 పాత్రలు కలిగిన ఒకే యజమానుడు. అర్థమైంది నీకు? 3 పాత్రలు కలిగిన ఒకటే దేవుడు. ఆయన ఆది కాలం నుంచి పేరు బయలుపెట్టలేదు, మరీ దగ్గర బయలుపెట్టాడు. అందుకని నేను ఏ బాప్తిసం పొందాలా అంటే నేను యోహాను బాప్తిసం పడ్డా. నువ్వు సరైన ఓడ గడపల్లా. యోహాను బాప్తిసం అంటే ఏం మనిషి శాస్త్రార్థ సృష్టికర్తను దేవుడే తెచ్చుకున్నాడు యోహాను దగ్గర బాప్తిసం. నా మాట అర్థమైందా? శాస్త్రార్థం యోర్దానులో దేవుడే యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. నీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేదా? హల్లెలూయా. పౌలుకి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? హల్లెలూయా. నా ప్రియులారా, లేఖనం ఎప్పుడు తప్పు చెప్పదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలోకి యేసుక్రీస్తు చనిపోయిన వరకు అది అక్కడికే చెల్లుద్ది. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువను ప్రాణం పెట్టి మన మీద ఆ పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు ఆయన నామంలో నేను బాప్తిసం తీసుకోవాలా, ఆ ఇంటి పేరు నేను మునగాల. హల్లెలూయా. బిరుదులు నిన్ను రక్షించలేవు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే నిన్ను రక్షించేది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూసారా, ఆయనే 3 అర్రల కలిగిన ఓడ. ఈ ప్రపంచాన్ని ఎవరైతే ఈ సువార్త రక్షించబడతాడో వాడే యేసుక్రీస్తు ఓడలోనికి సురక్షితంగా వెళుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటే యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు ఓడలోనికి వెళ్తున్నావు. ఆ నోవహు కుటుంబం వల్ల నువ్వు కూడా రక్షించబడతావు. హల్లెలూయా. ఈ మాత్రం బిరుదుల్లో కానీ ఈ లోక సంబంధమైన ఆచారాలను నువ్వు బాప్తిసం తీసుకుంటే రక్షించబడతావు. అసాధ్యము ప్రియులరా. హల్లెలూయా. నా మాట వింటున్నారా? గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఎంతో ఏవో చేయొచ్చు. వాక్యములో సున్నాయిను పొల్లిని తీసివేయకూడదండి. హల్లెలూయా. నీ పబ్బం గడుపుకోవడం కోసం, నీ స్వార్థం కోసం, నీ అవకాశాల కోసం వాక్యం సున్నా తీసేసి మాట్లాడుతున్నావా? ప్రభు ఒక రోజు మనల్ని గద్దించే రోజు ఒక రోజు ఉంది. ప్రభు గద్దిస్తాడు నిన్ను. హల్లెలూయా. ప్రణయంగా చూడండి, ఆ మాట తీసి ముగిస్తాను నేను. 22వ అధ్యాయము. మైక్ కట్టేసి లాస్ట్ అధ్యాయం 18వ వచనం. మైక్ తీసుకుంటాడు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన వాక్యమందున్న గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. ఆమేన్. హల్లెలూయా. తీసేసిన కలిపిన పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. హల్లెలూయా. అది బాప్తిసం ఆ కాలం వరకు జరిగింది. ఆ తర్వాత పౌలు దాన్ని రద్దు చేశాడు. పౌలు ఎవరు తెలుసా? ఈయన మాటలు కాక పరలోకమే దేవదూత వచ్చి బోధించినా సరే శాపగ్రస్తుడు అని చెప్పాడు పౌలు. హల్లెలూయా. ఎందుకే తెలుసా? హల్లెలూయా. అది యోహాను ఏం చెప్పాడు? హల్లెలూయా. నా మాటలు కాదు, ఇప్పుడు వరకు నేను ఈ బాప్తిసం ఇస్తున్నా. హల్లెలూయా. నా వెనక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసముంచాలని ముంచి బాప్తిసం లేపాడు అంతే. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మగా శిష్యుల్లో ఉండి పేతురు లేచాడు. అపోస్తలుల కార్యాలు 2:38. 38 చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. హల్లెలూయా. పరలోక తాళ చేతులు ఎవరి దగ్గర ఉన్నాయండి? పేతురు. హల్లెలూయా. అందుకని ఆయనకి బలిపడింది. ఆయనే ప్రభు, ఆయనే క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇశ్రాయేలు వెంబడించిన ఆ బండ క్రీస్తే, ఆ ఆత్మే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించింది. హల్లెలూయా. వాడు అంటాడు, 3 దేవుళ్ళు అంటాడు, క్షమించడు. ఒక ఆయన అంటాడు, తండ్రికి పుట్టాడు యేసు అంటే తండ్రి 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 అని పిలుస్తాడు. తండ్రి ఒక దేవుడు ఉన్నాడా?
సరే, తండ్రి యేసుకి తండ్రి ఎవడో ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ ఎవడు ఇంకో తండ్రా? బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మైండ్ లేదు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నిన్ను గమ్మినప్పుడు గర్భం ధరిచింది. నువ్వు ధరిచింది ఎవరు? మరియా పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది. హల్లెలూయా. ఇంకా తండ్రి ఎవరు? హల్లెలూయా. ఈ మాట బైబిల్ అంతట్లో తండ్రి తండ్రి అంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ మాట గమనించి ఈ మాట గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. తండ్రి అనగా ఏంటంటే ఆ స్థానం, ఆ అథారిటీ స్థానం. హల్లెలూయా. ఆ అథారిటీ స్థానం ఏంటంటే భూమి ఆకాశము కలుగురుగా కంటే కలిగింది. పాపమును చూస్తే సహించలేడు దేవుడు. హల్లెలూయా. అది తండ్రి ఉనికి. హల్లెలూయా. దేవుడు అనగా ఒక ఉనికి, ఆ ఉనికి పాపాన్ని సహించలేదు. అది తండ్రి, ఆ స్థానం. అది అర్థమైనా? ఆ స్థానం అలాగే పెట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ స్థానంలో కొంత భాగంగా కుమారుడుగా, చిట్టి సార్బం రానుగా, సామాన్యుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా. దిగొచ్చి సమస్తము జయించి మళ్ళీ తండ్రి కుడి పార్శ్వమునికి వెళ్ళి కూర్చున్నాడు అని ఉంది. తండ్రి కుడి పార్శ్వం అంటే ఏంటో తెలుసా? తండ్రి సమస్త అథారిటీ అనగా ఏ స్థానాన్ని అయితే వదిలిపెట్టాడు మరలా అదే స్థానానికి వెళ్ళి కూర్చున్నాడు దేవుడు. నా మాట అర్థమైందా? దేవుడు అక్కడే ఆ స్థానం అలాగే పెట్టి ఒక పాత్రను తీసుకొని ఈ పాత్రను పండించి, లేదా ఈ నటనంతా గట్టి ఆయన నెరవేర్చి, ఈ పాత్రను నెరవేర్చిన తర్వాత మరలా అదే తండ్రి స్థానం, అదే సింహాసనమే మరలా అధిష్టానం అయి ఉన్నాడు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, కుమారుడు తండ్రి ఒక్కడే. ఏమాట అర్థమైంది మీకు? హల్లెలూయా. అందుకని పిల్లరా, ఆయనే నేను వెళితే కానీ ఆదరణకర్త మీ ఎంతకు రాడు. హల్లెలూయా. ఆయన వెళితేనే కానీ పరిశుద్ధాత్మ వచ్చింది అపోస్తుల పైకి. ఆయన ఉండగా ఎవరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ? హల్లెలూయా. ఆయన వెళ్ళి తిరిగి వచ్చి పరిశుద్ధాత్మగా ఎవరి మీద ఆయన మీద అపోస్తుల పైన కుమ్మరించుకున్నాడు దేవుడి పిల్లరా. హల్లెలూయా. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే నీకు పరిశుద్ధాత్మ, ఆ నామంలోనే దేవుని కలుసుకునే దర్శనం నీకు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. కానీ పిల్లరా, ఇంకెక్కడా కూడా దొరకలో. ఆ ఓడ నీకు అర్థమైంది అనుకుంటున్నా. 3 అరలు కలిగిన ఓడ యేసుక్రీస్తు ఎవరో కాదు. హల్లెలూయా. ఈ మాట రేపు ముగిస్తా చూడండి పిల్లరా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఈ మాట చెప్పి ముగిస్తా. అందరూ యేసుక్రీస్తులోనికి క్రీస్తులోనికి వెళ్తుంటేనంట, యేసుక్రీస్తు అంట ఈ దినములో దేవుని సంఘం హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటాడంట. దేవునికి ఒక కోరిక ఉంది, అదే సంఘం. నీ హృదయమే దేవుని దేవాలయం. నీ ఆర్కు, నీవే దేవుడు నివాస స్థలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని నా ప్రియమైన పిల్లలారా, దేవునికి విరుద్ధమైన ప్రతిదాన్ని వదిలేద్దాం, ప్రభునే చేర్చుకుందాం. ఈ సువార్త కూట కనుక ఈ మాట చెప్తున్న పిల్లలే, ప్రభునే చేర్చుకుందాం. ప్రభువే మన సొంత రక్షకుడు. హల్లెలూయా. ఆయన నేను సృష్టించిన వాడు నీకేమైనాడు? భర్త అయినాడు. అంటే మీరు సీరియస్గా గారు, నాకు కూడా నా భర్తే యేసుక్రీస్తు, అది నా కుమారుడు కూడా భర్తే యేసుక్రీస్తు ఆత్మీయంగా. హల్లెలూయా. అర్థమైందా? ఈయన కూడా ఆమె లింగ భేదం లేనివాడు. హల్లెలూయా. ఈయన కూడా భర్త. భర్త అనగా ఏంటంటే ఏలువాడు. భర్త అనగా ఏలువాడు. హల్లెలూయా. మనందరికీ మనం సృష్టించిన వాడు భర్త అన్నాడు పిల్లరా. ఆయన నామమే నీకు రక్షణ, బలమైన దుర్గం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా.